ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞాన్వాపి మసీదు వార్తల్లో ఉంది. 1991 నుంచి ఇప్పటి వరకు లీగల్ బ్యాటిల్స్లో ఉంది. అసలు ఏంటి బ్యాటిల్? జ్ఞాన్వాపి మాస్క్ ఎందుకు రోజు వార్తల్లో ఉంటుంది ఒకసారి చూద్దాం. రీసెంట్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 17వ శతాబ్దం ముందు ఈ మాస్క్ ప్లేస్లో టెంపుల్ ఉండేదని, ఆ టెంపుల్ ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయని, ఔరంగజేబ్ ఈ టెంపుల్ను పడేసి మాస్క్ని కట్టించారు అని చెప్పి ఈ కథనాన్ని సపోర్ట్ చేస్తూ ఏఎస్ఐ రిపోర్ట్ ఒకటి వచ్చింది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు. ఇక్కడ 2-3 అంశాలు గమనించాలి. ఈ జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించి 2 అంశాలు. ఒకటి, ఈ మసీదు మీద ఒక గోడ మీద హిందూ గాడ్ అండ్ గాడెసెస్ యొక్క పిక్చర్స్ ఉన్నాయని, హిందూ దేవతల యొక్క వాళ్ళ యొక్క ఐడియల్స్ ఉన్నాయని, పిక్చర్స్ ఉన్నాయని, వాటిని ఆరాధించే హక్కు హిందువులకు కూడా ముందుగా ఎంటర్ అయ్యే హక్కు ఇవ్వాలని చెప్పి కూడా ఒక కేసు నడుస్తోంది ప్యారలల్గా. దానిలో శృంగార గౌరీ దేవత పిక్చర్ అక్కడ ఉందని, అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు, దాంతోపాటు శృంగేరి గౌరీ ఇది ఉందని 5 స్త్రీలు 2021లో కోర్టులో కేసు వేశారనమాట. మాకు ఆ రూపాన్ని ప్రార్థించే అవకాశం ఇవ్వమని చెప్తూ కోర్టులో కేసు వేశారు. ఇది పక్కన పెడితే అదే మసీదు ప్రాంగణంలో ఉజూ ఖానా అంటే ఒక వాటర్ ట్యాంక్ ఉంది. హిందువుల కథనం ప్రకారం అది శివలింగం, ముస్లింల కథనం ప్రకారం అది ఒక వాటర్ ఫౌంటైన్ అనమాట. సో ఇది ఎవరు కరెక్టు అనే దాని మీద క్వశ్చన్ నడుస్తుంటే కోర్టు 2022లో దాన్ని మొత్తం క్లోజ్ చేయించేసేసింది. ఆ వాటర్ ఫౌంటైన్ లేదా వాటర్ ట్యాంక్ని క్లోజ్ చేయించేసింది అనమాట. సో హిందువుల కథనం ప్రకారమేమో అది ఒక శివలింగం ఉన్న ప్లేస్, దానిలో శివలింగం ఉంది. ముస్లింల కథనం ప్రకారమేమో అది వాటర్ ఫౌంటైన్ అనమాట. ఈ ఉజూ ఖానా అని ముస్లిమ్స్ ఎప్పటి నుంచో వాళ్ళు మసీదులోకి ప్రార్థనలోకి వెళ్లే ముందు అక్కడున్న ఉజూ ఖానాలో చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని పరిశుభ్రంగా వెళ్తారు. ఇంతకుముందు అది శివలింగం అని చెప్పి హిందువుల వాదన. ఈ వాదన కూడా ఒక పక్క నడుస్తుంది. అయితే యాక్చువల్గా ఇది కాశీ విశ్వేశ్వరుడు టెంపుల్ పక్కనే ఆనుకునే దగ్గరలో ఉంటుంది అనమాట ఈ జ్ఞాన్వాపి మసీదు. ఇది విశ్వేశ్వర టెంపుల్లో భాగమేనని, దీనికి సంబంధించి ఒకప్పుడు అక్కడ హిందూ దేవతల కట్టడాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అయితే ఈ మసీదు వాడుకునే ముస్లిమ్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మసీదులో ఉండే టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ ఐడియల్స్ చెక్కుతూ ఉన్నారని, ఇది పూర్తి స్థాయిలో హిందూ టెంపుల్ కాదని అంటారు. అయితే ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఒకటి ఉంది. ప్రీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అంటే ఆల్రెడీ హిందువుల యొక్క గుడి స్ట్రక్చర్ పైన మసీదు నిర్మించారు. ఔరంగజేబ్ ఆర్డర్ చేసి, అప్పట్లో ఔరంగజేబు చాలా హిందూ టెంపుల్స్ పడగొట్టి మసీదులు కట్టాడు. ఆ ప్రస్థానంలో ఇది కూడా కట్టారు ఔరంగజేబ్ 17th centuryలో అని చెప్పి ఒక పక్క ఇంకో వాదన నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు జ్ఞానవాపిలో శివుడి గుడి కట్టాలి అనే కాన్సెప్ట్ మీద ముస్లిమ్స్ దాన్ని ఖాళీ చేయాలి ఆ మసీదుని, వాళ్ళు వేరే ప్రాంతంలో ప్రార్థనలు చేసుకోవచ్చు కానీ ఇది హిందువులకే ఇచ్చేయాలని చెప్పి చాలామంది వాదిస్తున్నారు. దీని మీదే ఈ చర్చ అంతా అనమాట. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించి ఆ మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఒక హిందూ దేవాలయం ఉందని చెప్పి స్పష్టం చేసింది. మొత్తం 839 పేజీల రిపోర్ట్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫైండింగ్స్ ఒకసారి పరిశీలిస్తే కనుక మనం ముందుగా ఈ మసీదుకి సంబంధించి ప్రీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది. అంటే ఈ మసీదు నిర్మాణం ఆల్రెడీ ఉన్న ఒక స్ట్రక్చర్ మీద జరిగిందని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు స్ట్రక్చర్ ఉందో అది 17వ శతాబ్దంలో డిస్మాంటిల్ చేసి మళ్ళా వాడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. మసీదులో ఉన్న అరబిక్ పర్షియన్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ ఈ మసీదును కట్టారని తెలుస్తోంది. మసీదులోని వెస్ట్రన్ వాల్ పశ్చిమంగా ఉన్న గోడ ఇంతకుముందున్న హిందూ ఆచారాలకి, హిందూ టెంపుల్ ఆనవాళ్ళకి ప్రతీకగా ఉందని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అభిప్రాయపడుతుంది. ఆ వెస్ట్రన్ వాల్ని మనం గమనిస్తే మనకి అది టెంపుల్ ఆర్కిటెక్చర్ అని అర్థమవుతుందని కూడా ఏఎస్ఐ చెప్పింది. ఈ మసీదు కింద హిందూ దేవతల విగ్రహాలు ఆనవాళ్ళు ఉన్నాయని కూడా ఏఎస్ఐ తెలిపింది. ఈ మసీదు లోపల భూభాగంలో హిందూ విగ్రహాల యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి కూడా పురావస్తు శాఖ తెలిపింది. మసీదు లోపల ఉన్న 34 ఇన్స్క్రిప్షన్స్ కూడా కొంతవరకు ఇంతకుముందు అక్కడ హిందూ దేవాలయం ఉండేదన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలపడం జరిగింది. ఇక్కడ మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 గుర్తు తెచ్చుకోవాలి. ప్రార్థనా స్థలాల చట్టము 1991. ఈ చట్టంలోని సెక్షన్ 4 క్లాజ్ 1 ప్రకారం ఆగస్టు 15, 1947
ఏదైతే రిలీజియస్ క్యారెక్టర్ ఉందో ఒక ప్రాంతానికి, ఒక ప్రార్థనా స్థలానికి, దాన్నే మెయింటైన్ చేయాలి. అంటే ఉదాహరణకి ఒక ప్లేస్ దర్గానో, చర్చో, మాస్కో, టెంపుల్ ఉందనుకోండి, ఆగస్టు 15, 1947 సంవత్సరంలో ఏదైతే ఉందో దాన్నే మెయింటైన్ చేయాలి. అయితే ఇక్కడ అదే ప్రార్థనా స్థలాల చట్టం, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో సెక్షన్ 5 ఉంది. దానిలో ఒక మినహాయింపు ఉంది. కేవలం ఈ మినహాయింపు రామ జన్మభూమికి మాత్రమే అని ఉంది. కేవలం ఈ మినహాయింపు రామ జన్మభూమికి మాత్రమే. అంటే ఆగస్ట్ 15, 1947లో ఆ ప్రాంతానికి ఏ రిలీజియస్ క్యారెక్టర్ అయితే ఉందో, ఆ ప్రాంతంలో ఏ రిలీజియస్ కన్స్ట్రక్షన్ అయితే ఉందో దాన్నే ఉంచాలన్న ఒక రూల్కి, ఒక సెక్షన్ 4 క్లాజ్ 1కి ఒకే ఒక మినహాయింపు ఉంది. అది సెక్షన్ 5. ఆ సెక్షన్ 5 ఎక్సెప్షన్, రామ్ జన్మభూమికి మాత్రం ఎక్సెప్షన్ అనమాట, మినహాయింపు. మిగతా వాటికి ఎక్సెప్షన్ లేదు. ఈ ఎక్సెప్షన్, మినహాయింపు ఇవ్వడానికి కారణం 1947కి ముందే ఈ రామ్ జన్మభూమికి సంబంధించిన లీగల్ బ్యాటిల్ నడుస్తూనే ఉంది.